ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త పార్టీతో ప్రజల ముందుకు రావాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ డిసైడ్ అయ్యారు. దీనిపై ఈ సాయంత్రం అధికారిక ప్రకటన రానుంది. విజయవాడలో ఉన్న లక్ష్మీనారాయణ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పారు. కొత్త పార్టీ పెడతానని కూడా అప్పుడే ప్రకటించారు. కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలతో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన లక్ష్మీనారాయణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతో మమేకమవుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్న లక్ష్మీనారాయణ విశాఖ బీచ్ను పరిశుభ్రంగా ఉంచడంలో స్వచ్ఛ వైజాగ్ పేరుతో అనేక సామాజిక అవగాహన కార్యక్రమాలను చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త పార్టీతో ప్రజల ముందుకు రావాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ డిసైడ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడానికైతే డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటన రానుంది. అప్డేట్స్ ఏంటి? యామిని, మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ వేడెక్కుతున్నటువంటి తరుణం ఇది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పార్టీకి కూడా సమాలోచన చేసుకుంటూ ముందుకెళ్తూ అదేవిధంగా మార్పులు చేర్పులతో బిజీగా ఉన్నటువంటి తరుణంలో మాజీ జేడీ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు సాయంత్రం 7:30కి విజయవాడ కేంద్రంగా రమేష్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆడిటోరియం నుంచి ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఆ ప్రకటనే కొత్త పార్టీ ప్రకటన. అంటే ఆయన ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రజలతో మమేకమవుతూ ఏదైతే 2019 ఎలక్షన్లో కొద్దిపాటి మెజార్టీ తక్కువతోటి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోనే జీవితం సాగించాలని ఒక నినాదాన్ని ఆయన తీసుకురావడం, అదేవిధంగా అప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే నాకు ఇష్టం, ప్రతి ఒక్క యువత కూడా ఉద్యోగాల్లో స్థిరస్థానాన్ని నెలకొల్పే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన అప్పటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే వ్యవసాయ క్షేత్రాల్లో ఆయన ప్రత్యేకమైనటువంటి ఒరవడిని సృష్టిస్తూ అప్పుడప్పుడు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తూ ఆయన స్వయాన ట్రాక్టర్ తోటి దుక్కుతుండే అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులతోటి గ్రామాల్లో చెట్ల కింద కూర్చొని మమేకం అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులతోటి కొన్ని కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానీ వెళ్ళి ప్రత్యేకంగా కాలేజీలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి విద్యార్థులు ఏ విధంగా నడవడికని నేర్చుకోవాలి, అదేవిధంగా ముందుకెళ్లాలంటే నాయకత్వ లక్షణాలు కావాలంటే, విజయాన్ని సేరువ చేసుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే లక్షణాలన్నింటినీ కూడా జేడీ లక్ష్మీనారాయణ ఆ విద్యార్థులకు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగం లేకుండా నిరుద్యోగతతో ఉన్నటువంటి యువతకి ఏదైతే ఉన్నారో ఆ యువతను అందరినీ కూడా దగ్గర చేర్చి ఉపాధి కల్పన కోసం ఉద్యోగం వచ్చే వరకు కాకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలంటూ కూడా విద్యార్థులను కానివ్వండి అటు యువతని ప్రేరేపితం చేసేటటువంటి సమాలోచన ఏదైతే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, ఉపాధి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడిని సృష్టించాలంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ 2019లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో అక్కడితో వదిలేకుండా ఏదైతే రానున్న రోజుల్లో నేను వైజాగ్ నుంచి ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ ఒరవడిని సృష్టించేందుకు కొత్త పార్టీని అయితే ఆయన ఈరోజు సాయంత్రం 7:30కి విజయవాడ క్షేత్రంగా ఆయన తీసుకురానున్నారు. నిన్న చూసినట్లయితే రాత్రి మేధావులతో కానివ్వండి ఇతర ముఖ్య నేతలతోటి రాత్రి ఐలాపురంలో కూడా ఆయన సమాలోచన చేస్తూ కూడా అర్ధరాత్రి సమాలోచనలని ఒక కార్యక్రమాన్ని కూడా ఆయన వినూత్నమైనటువంటి రీతిలో పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. ఆయన చేసే విధానం కూడా చాలా ఎదుటివారిని ప్రేరేపించే విధంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి
కానివ్వండి, క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో కానివ్వండి, పట్టణ స్థాయిలో కానివ్వండి, రూరల్ మరియు ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రజల యొక్క బాధలు, సాధక బాధలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఆయన పూర్తిగా అవపోసన పట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ అనుగుణంగానే ఆయన కొత్త పార్టీని అయితే ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేయబోతున్నారు. ఆ పార్టీకి కూడా ఏదైతే ప్రజల నుంచి కొన్ని సూచనలు అయితే తీసుకున్నారో ఆ పార్టీకి కూడా ఆ సూచనల మేరకు తగు పేరును కూడా నిర్ణయిస్తారని కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఆయనతో పాటు వెన్నంటి ఉంటారంటూ కూడా ఏదైతే జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి అమ్మాయిలు కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జేడీ లక్ష్మీనారాయణ తీసుకుపోయేటటువంటి ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎటువంటి కలవరాన్ని గురిచేస్తుంది, ఎవరికి నష్టాన్ని మిగులుస్తుంది, ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జేడీ లక్ష్మీనారాయణ రానున్న ఎలక్షన్లో ఈరోజు పార్టీ అనౌన్స్ చేయగానే కాపు పెద్దలు ఏ మేరకు ఆయన వైపు చూస్తారు. కాపు పెద్దలు ఇప్పటికే కాపు నాయకులతో జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా జనసేన ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, అటు కాపు పెద్దలు ఎంతమంది అటువైపు వెళ్తారు, అదేవిధంగా వైసీపీ వైపు ఎంతమంది ఉంటారు, టీడీపీ వైపు ఎంతమంది ఉంటారు అనే దాన్ని కూడా ఈ రోజు నుంచి వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఆనందోత్సాహాలతో కొత్త పార్టీ అయితే రాబోతుందని మాత్రం జేడీ లక్ష్మీనారాయణ అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఏదైతే కీలక నిర్ణయాలు కూడా పార్టీ తీసుకోబోతుందని కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటివరకే మనం చూసినట్లయితే అనేక మంది పార్టీలో నాయకులు నిన్నటి వరకు కూడా లోకేష్ కానివ్వండి, జగన్ కానివ్వండి, ఇతరత్ర అందరూ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమైనటువంటి పరిస్థితి. ఈ కొత్త వరవడితో వస్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఎటువంటి వరవడిని తీసుకొస్తారు, ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఈయన వెంట ఎవరున్నారు, ఈయన వెనకాల ఎవరున్నారు అనేది కూడా మనం పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వాతావరణం అయితే నెలకొనిపోతుంది. ఈయన పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది విశ్లేషకులు చేస్తున్న విషయం, ఎవరితో కూడా కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తారా లేదంటే వేరే వారికి మద్దతు ఇస్తారా అనేది కూడా ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. చూడాలి. ఏదైతే ఈయన జేడీ లక్ష్మీనారాయణ ఏదైతే ఉన్నారో ఆయన కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇతర పార్టీలకు మద్దతు ఇస్తా నడుస్తారా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈరోజు సాయంత్రం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ పార్టీని అయితే జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించబోతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.